హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కంపెనీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. మనకు స్టార్టింగ్ శాలరీని 25,000కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 2 నోటిఫికేషన్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసిద్దాం గైస్. 2 నోటిఫికేషన్స్ కూడా మనకు జేవ్ పాయింట్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు గైస్. ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 100% రిమోట్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మనకు పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఫిక్స్డ్ శాలరీ ప్లస్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకు స్టార్టింగ్ శాలరీని 25,000కు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు బేస్డ్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ కింద అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో కన్ఫామ్గా ఎవరిని రిక్రూట్ చేసుకున్నా కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా. అండ్ అలాగే ఇక్కడ చూడండి, మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, కంఫర్ట్ విత్ ఆన్లైన్ టూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ యొక్క వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ యొక్క ఓన్ ల్యాప్టాప్లోనే మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో యొక్క రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టు మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, హ్యాండిల్ కస్టమర్ క్వైరీస్ వై ఈమెయిల్, చాట్ ఆర్ కాల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కంపెనీ కస్టమర్స్కి కంపెనీకి సంబంధించి ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు ఓవర్ ది ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, కాల్స్ ద్వారా అయితే కస్టమర్స్ యొక్క క్వైరీస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రొవైడ్ టైమ్లీ, అక్యురేట్ అండ్ ఫ్రెండ్లీ రెస్పాన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ అండ్ ఎస్కలేట్ ఇష్యూస్ వెన్ నెసెసరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఎప్పుడైతే మనకు ఈ యొక్క డాక్యుమెంట్ ఎస్కలేట్ ఇష్యూస్ ఉంటాయి సో అప్పుడు కూడా మీరు యొక్క కస్టమర్స్ యొక్క క్వెరీస్ని రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరైతే ఇక్కడ టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రొఫెషనలిజం అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, నైస్ టు హ్యావ్ అని చెప్పేసి మీకు ఏమైనా ఈ యొక్క కస్టమర్ సర్వీస్ ఆర్ టెక్ సపోర్ట్ జాబ్స్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా సిఆర్ఎం టూల్స్ లైక్ జెన్డెస్క్, అదేవిధంగా ఫ్రెష్ డెస్క్, హబ్స్పాట్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నాలెడ్జ్ కనుక ఉన్నట్టు మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైస్. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇది కూడా మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మీరు హ్యాపీగా ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు. గైస్ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి, అసిస్ట్ ఇన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఏవైతే SEO, SEM, సోషల్ మీడియాకి సంబంధించి సో ఏవైతే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయో సో వాటికి సంబంధించి మీరు
అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా క్రియేట్ ఎంగేజింగ్ కంటెంట్ ఫర్ సోషల్ ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి కంటెంట్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా అనలైజ్ కంపారిజన్ పర్ఫార్మెన్సెస్ యూజింగ్ గూగుల్ అనలిటిక్స్ అండ్ అదర్ టూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రీసెర్చ్ కీవర్డ్స్, ట్రెండ్స్, అదేవిధంగా కాంపిటేటర్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సపోర్ట్ ద మార్కెటింగ్ టీమ్ విత్ డే టు డే యాక్టివిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి సో వాటికి సంబంధించి మీరు మార్కెటింగ్ టీమ్ అయితే ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్కేస్. వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ బ్రాండింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ SEO, గూగుల్ యాడ్స్ ఆర్ సోషల్ మీడియా మార్కెటింగ్ సంబంధించి మీకు అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఇన్ ఏ రిమోట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఇంటి నుండి ఇండిపెండెంట్గా వర్క్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెస్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి నైస్ టు హ్యావ్ అని చెప్పేసి సర్టిఫికేషన్స్ ఇన్ గూగుల్ అనలిటిక్స్, హబ్స్పాట్ ఆర్ మెటా యాడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విభాగంలో మీకు సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ రన్నింగ్ సోషల్ మీడియా పేజెస్ ఆర్ బ్లాగ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సోషల్ మీడియా పేజెస్కి సంబంధించి కావచ్చు, లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అదేవిధంగా ఫేస్బుక్ సంబంధించి బ్లాగ్స్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టే బేసిక్గా చూడండి 100% రిమోట్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 100% ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి కంప్లీట్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ ఫ్లెక్సిబుల్ హవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫిక్స్డ్ శాలరీ ప్లస్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు యాక్సెస్ టు ప్రీమియం డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అండ్ ట్రైనింగ్. సో మీకు ఈ యొక్క కంపెనీ వెళ్ళే డిజిటల్ మార్కెటింగ్ టూల్స్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మీరు యొక్క ప్లాట్ఫామ్లో వర్క్ చేయడం వల్ల మంచి మీకు కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఇవి వచ్చేసి మనకు పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నమాట. సో ఇక 2 నోటిఫికేషన్స్ కూడా మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కూడా 25,000 to 30,000 వరకు స్టార్టింగ్ సాలరీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇంటి నుండే మీరు ఫుల్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ 2 days అగో అయితే నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసింటేనే అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇవి వచ్చేసి 2 నోటిఫికేషన్స్ అనమాట. ఇప్పుడైతే ఒక 2 నోటిఫికేషన్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో నేను ఫస్ట్ ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసి చూపిస్తాను. సెకండ్ నోటిఫికేషన్ కూడా మీరు సేమ్ వేలో అయితే అప్లై అయితే చేసుకోండి. సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి గైస్. చేసినట్టే మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అయినా అప్లై చేసుకోండి, లేదా సో మీరు మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ యొక్క రెస్యూమ్ని అప్లోడ్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేసేసి కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారో ఈ క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్స్ అయితే ఇచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఆ యొక్క కంపెనీకి సెండ్ చేస్తామని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇక 2 నోటిఫికేషన్కి సంబంధించి లింక్ 1 లింక్ 2 అని చెప్పేసి నేను అప్లై లింక్స్
లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.